ఆభరణైః యుతాం కన్యాం దాస్యామి తే ప్రియా కన్యే మే దేహి పార్శ్వయోః కన్యే మే సర్వతో భూయాః సప్తానాం మోక్షం ఆప్నుయాతు విశ్వంభర సర్వభూత సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం ధారణాయ వై కన్యాం అలంకృతాం సాధ్వీం సుశీలాయ శ్రీమతే పర్యతోహం ప్రయచ్ఛామి కర్మ లాభార్థ సిద్ధయే. స్వామివారిని ఇక్కడ కూర్చోబెట్టి చక్కగా గేటు పూజ పుణ్యవాచనం ఆయన పరివార దేవతలు మనకి మనమే కాకుండా తీర్థం చూసుకోవడం వాళ్ళ దేవతలు ఉంటా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆవాహన చేశాం. చేసిన తర్వాత స్వామివారిని పెట్టుకుంటూ ఆవాహన చేసి ఆయనకి అర్ఘ్యపాద్యాన్ని కూడా ఇచ్చి వివాహాంగ భూతం ఆయనకి నిత్య నైమిత్తిక అధికారం కోసం యజ్ఞోపేత ధారణ నైవేద్య ధారణ రక్షాబంధనం చేశాం. అమ్మవారి రక్షాబంధనం చేశాం. ఇక్కడ అయిన తర్వాత ఎంతో పరమోత్కృష్టమైన కన్యాదానం గురించి చాలా విశేషంగా చెప్పారు పురాణాల్లో. ఏమిటయ్యా మయా సహా దశపూర్వేషాం దశాపరేషాం అయ్యా ఈ కన్యాదాన ఫలితం ఏమొస్తుందయ్యా, దీనివల్ల ఏమిటి, మనకంటే ముందు 10 తరాల వారు తర్వాత 10 తరాల వారు ఎటువంటి పాపరాశి చేసినాను ఆ పాపరాశిని ధ్వంసం చేసి పునరావృత మళ్ళీ జన్మంటూ లేకుండా శాశ్వత బ్రహ్మలోకం కలగాని కోసం ఈ కన్యాదానం చేస్తున్నాం. అందుకని అంతేకాకుండా ఎన్నో యజ్ఞాలు యాగాలనే మొత్తం 100 క్రతువులు 100 క్రతువులు కలియుగంలో చేయడం అసాధ్యం కనుక ఆ 100 క్రతువులు ఏమిటి త్రిభువని కృష్ణో మగిర ప్రాప్తోర్య ప్రశాంతమనబాజివేయ మౌర్ణీక అశ్వమేధాని ఇటువంటిది త్రిభువనీకృతమని అగ్నిష్టోమని అజరాప్తమని అప్తోర్యామని శాంతమని వాజిపేయమని పౌండరీకమని అశ్వమేధమని ఇటువంటి 100 క్రతువులు ఉన్నాయి. ఆ 100 క్రతువులు చేసిన ఫలం ఎంత వస్తుందో ఈ యొక్క కన్యాదానం చేస్తే అంత ఫలితం వస్తుందయ్యా అన్నాడు. అంతేకాకుండా ఏదో అమ్మాయి ఇచ్చాము కాదు కదా, అమ్మవారి అత్తయ్య అమ్మవారు బంగారు రాసి అటువంటి కనకాభరణేంద్రిత అమ్మవారిని ఇంకా మెరుగులు తిప్పి ఓ బంగారాన్ని కనుక మెరుగట్టిస్తాము. అట్టగే అమ్మవారిని కన్యా కనక సంపన్నం కనకాభరణం బంగారు పండుగ హుత్రికి ఇస్తున్నా కూడా ఇంకా అమ్మవారి ఇంకా ఆభరణాలు ఇంకా అందంగా తయారు చేశాం. దేనికి పితృణాం కారణాయమే. నువ్వు విష్ణు స్వరూపంగా కూర్చున్నావయ్యా లక్ష్మీనారాయణ స్వరూపంగా నీకు ఈ కన్యాదానం చేయటం వల్ల నా పితృలు తరించడం కోసం నీకు ఇస్తున్నానంటాడు. అంతేకాకుండా దాంట్లో చెప్తాడు ఏదో నేను ఇచ్చాను నువ్వు తీసుకున్నావు అంటే కాదు, విశ్వంభర సర్వభూతా సాక్షిణ్య సర్వదేవత. ఇందాక మండపంలో దేవతలు ఆవాహన చేశాం, వాళ్ళందరూ కూడా సాక్షిభూతులై ఉంటారు. ఇక్కడ కూడా అంటే స్వామివారికి ఇచ్చాం అంటే మనం రాసుకున్నట్టు అగ్ని అట్టానికి వీలేదు. వాళ్ళంతా కూడా వాళ్ళు నివసించి ఉన్నారు. వీళ్ళంతా కూడా సాక్ష్యం చెప్తారు రేపు నాకు ఇవ్వలేదంటే. కాబట్టి సాక్షిణ్య వాళ్ళ సాక్షిగా ఇస్తున్నాను. సాక్షిణ్య సర్వభూతా ఇమాం కన్యాం ప్రదాస్యామి పితృణాం కారణాయమే. కాబట్టి ఇటువంటి మహాలక్ష్మీశ్వరుడి మా బంగారు తల్లిని నీకు ఇచ్చి కన్యాదానం చేస్తానయ్యా అని ఆ స్వామివారి సంకల్పం చేశాం. ఇప్పుడు స్వామివారి అమ్మవారి యొక్క కర్మలు చెబుతున్నారు. ఓం చతుస్సాగర పరిజంతం ఓ బ్రాహ్మణేభ్యః శుభం భవతు కాశ్యపావత్సారణైధ్రువరేఖరేఖ చండిల చాండిల్య సప్తార్హయ ప్రవరాన్విధ చాండిలిస గోత్రో భవస్య మదన గోపాల శర్మణో నప్త్రే. చతుస్సా తాతగారి స్వామివారి యొక్క ముద్దాత గారి పేరు మదన గోపాల శర్మ గారు చెప్పారు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు కాశ్యపావత్సారణైధ్రువరేఖరేఖ చండిల చాండిల్య సప్తార్హయ ప్రవరాన్విధ కాశ్యపద గోత్రో భవస్య శ్రీకాంత శర్మణః పౌత్రాయ. శ్రీకాంత శర్మ గారి యొక్క మనవట్టాయ. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు కాశ్యపావత్సారణైధ్రువరేఖరేఖ చండిల శాంతిని సప్తార్హయ ప్రవరాన్విధ కాశ్యపద గోత్ర సప్తార్ శాంతి గోత్రో భవస్య జయరామ శర్మణ పుత్రాయ. జయరామ శర్మ గారి యొక్క కుమార్తె. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు కాశ్యపావత్సారణైధ్రువరేఖరేఖ చండిల శాంతియ సప్తార్హయ ప్రవరాన్విధ శాంతి గోత్రో భవాయ త్రిభువనాధీశాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ సత్యాతీతాయ సచ్చిదానందమూర్తయే లోక కళ్యాణమూర్తయే సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ హరనాథ కర్మణే వరాయ. ఆయన గొప్పదని చెబుతున్నా త్రిభువనాన్ని కూడా అధీనటువంటి వాడు ఆయన. త్రిభువనాధీశాయ
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ ఈ బ్రహ్మాండంతా కూడా అఖిల అధినాయకుడు ఆయన ఆ తత్వాతీతాయ ఆయన గురించి చెప్పాలి ఎవరి మీద కాదు తత్వానికి సాధ్యం కాని వాడు ఆయన రూపాల గురించి ఆయన యొక్క మహిమ గురించి చెప్పగలం ఎదుటి వారికి కూడా కాదు అందుకే తత్వాతీతాయ సచ్చిదానందమూర్తయే ఎప్పుడు కూడా చిదానంద రూపంతో ఎప్పుడు కూడా ఆనందంతో ఉంటాడు పరమానందంతో పరమాత్మ కాబట్టి సచ్చిదానందమూర్తయే అటువంటి ఆనంద స్వరూపేంటి ఓ లక్ష్మీనారాయణ స్వరూపేంటి హరనాథ ప్రభు మా అమ్మాయి ఇస్తాయాలి అని వారి యొక్క గోత్రం ఇస్తారు ఇప్పుడు అమ్మవారి యొక్క గోత్రం ఇస్తారు చతుస్సాగరమయంతం ఓ బ్రాహ్మణేభ్యస్వం భవతు భార్గవచ్చమన ఆప్నువా ఔరవ జామనికి మధ్యాహ్న ప్రవరాంత వాత్సాయ గోత్రో భవాత్మభవస్య విశ్వంభర శర్మణో నత్రీ విశ్వంభర శర్మ గారి యొక్క మునిమునురాట అమ్మవారు చతుస్సాగరమయంతం ఓ బ్రాహ్మణేభ్యస్వం భవతు భార్గవచ్చమన ఆప్నువా వాత్సాయ గోత్రో భవస్య జగ్గేశ్వర శర్మణో నౌత్రీ చతుస్సాగర పరిజలితం జగ్గేశ్వర గారి యొక్క మనోరాలు అమ్మవారు చతుస్సాగర పరిజలితం బ్రాహ్మణేభ్యస్వం భవతు భార్గవచ్చమన ఆప్నువార వాత్స పుత్రోధ పంచాహయ పరమరాలుగా వాత్సాయ గోత్రో భవస్య గంధర్వ సుందర శర్మణ పుత్రీ గంధర్వ సుందర శర్మ గారి యొక్క గానాన్ని బట్టి అమ్మవారు చెప్తున్నారు చతుస్సాగర యంత్రం ఓ బ్రాహ్మణేభ్యస్వం భవతు భార్గవచ్చమన ఆప్నువార వాత్స గౌరోధ పంచాహయ పరమరాలుగా వాత్సాయ గోత్రో భవ త్రిభువనాధీశ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీ తత్వాతీతాం సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణి కుసుమ కుమారి నాని కన్యా స్వామివారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైతే అమ్మవారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడ అలాగే సచ్చిదానంద రూపం ఆయన ఎటువంటి తత్వంతో ఉన్నాడు అమ్మవారు కూడా అటువంటి తత్వంతో కలిగి ఉంది అమ్మవారు కూడా కాబట్టి వాళ్ళకి భగవంతు వారి యొక్క ప్రేమ స్వరూపమైన రూపం కాబట్టి ఆ రాధా కృష్ణుడి యొక్క అంశ రూపం కాబట్టి వారికి కూడా కాబట్టి చెప్పండి సాలంకృత సహిరణ్యోదక కన్యా మహాదానం తుభ్యం అహం సంప్రదనే నీళ్ళు వేయండి ఆడవాళ్ళ కొబ్బరమ్మల మీద స్వామివారికి చేతి చేసి అమ్మవారిని వేసి ఆ పాలతో పక్కన పెట్టండి ఓం దేవస్య కాదు ప్రథమేశ్వర బాహుభ్యాం ప్రతిగృహాత్మనండి స్వామినః ప్రతిగృహామి సేనా పుత్రస్య हरे नाथ जय कुसुम कुमारी जय जय हरे नाथ जय कुसुम कुमारी जय जय हरे नाथ जय कुसुम कुमारी जय स्वामिनः नाथ चरामि चपड़ धर्मे च अर्थे च कामे च स्वजेश नाथ जनितव्याः स्वामिनः नाथ चरामि चपड़ धर्मे च अर्थे च कामे च स्वजेश नाथ जनितव्याः स्वामिनः नाथ चरामि ओम कल्याणं कमनीयको बलकरे राष्ट्रक्षता जय हरे नाथ जय कुसुम कुमारी जय जय हरे नाथ जय कुसुम कुमारी जय जय हरे नाथ जय कुसुम कुमारी जय जय हरे नाथ जय कुसुम कुमारी जय
కుసుమహర విభుడు కుసుమహరుడాయనే మన మాతా ప్రభువులకు అత్యంత వైభవంగా తలంబరాల కార్యక్రమం అయినది. మనము మన ఇంట్లో వివాహం జరిగితే పెళ్లి కుమారుడికి పెళ్లి కొడుక్కి కట్నాలు చదివిస్తాం. అదే విధంగా మన మాతా ప్రభువుల కళ్యాణ సందర్భంగా మన ట్రెజరర్ గారు మీ అందరి దగ్గరికి వస్తారు. కళ్యాణ నిమిత్తం అందరూ కానుకలు వేయవలసిందిగా విజ్ఞప్తి. మన మందిరంలో మన ఆనవాయితీ ప్రకారం ఈ కానుకలన్నీ ఒక అనాథ శరణాలయంలో మనం సేవా కార్యక్రమంగా నిర్వహిస్తాము. కావున భక్తులందరూ ఈ సేవా కార్యక్రమంలో తమ అమూల్యమైన ధన సహాయం చేసి సహకరించవలసిందిగా విజ్ఞప్తి. ముండా సురేష్ సుధారాణి గారి దంపతులు వారి కుమారుడికి ఉద్యోగం వచ్చిన సందర్భంగా మన కమిటీ మూల నిధికి 51,000 రూపాయలు పంపించారు. కాబట్టి ఒకసారి కుసుమహర 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 మన మాతా ప్రభువులు మన భక్తులు ఏమి కోరుకుంటే ఎల్లవేళలా ఆయన చాలా చక్కగా భక్తులందరినీ ఆశీర్వదిస్తాడు. మనకి ఎన్నో ఉదాహరణలు కలవు. మన కళ్యాణం చేస్తున్న పంతులు గారి వారి అన్నగారికి 2 కిడ్నీలు దెబ్బతింటే వారు పుట్టి పెరిగినంత మన మందిరంలోనే మాతా ప్రభువులు అనుగ్రహం వల్ల ఆయన చక్కగా ఆరోగ్యంగా వాళ్ళ తల్లి కిడ్నీ ఇచ్చింది. చాలా వైభవంగా ఆయన కోరుకున్నారు. అదే విధంగా మన మాతా ప్రభువుల్ని ఎవరు ఏమి కోరుకున్నా అది మాతా ప్రభువులు చాలా చక్కగా ఆశీర్వదిస్తారు. మన మందిరంలో మాతా ప్రభువులకు చేసి వారి కోరికలు నెరవేర్చుకున్నారు. భక్తులందరూ ఈ విషయం గమనించి ప్రార్థించవలసిందిగా విజ్ఞప్తి. ఈ విషయం చక్కగా వివరిస్తారు. కుసుమహర ఈ గుడిలో ఒక మహత్యం ఉందమ్మా. ఏదన్నా అనుకుంటే అది కంపల్సరీగా నెరవేరుతుంది. 108 ప్రదర్శనాలు చేయగలిగిన వాళ్ళు 108 ప్రదర్శనాలు చేసి ఆ కోరిక కోరుకున్నాక ఆ కోరిక నెరవేరాక మళ్ళీ వచ్చి 108 ప్రదర్శనాలు చేయాలి. చేయలేని వాళ్ళు 11 ప్రదర్శనాలు ఇవే 108 అనుకోండి అని చేసి ఆ కోరిక అనుకుంటే కంపల్సరీ తీరుతుంది. తీరాక మళ్ళీ మనం చేయగలిగితే 108 చేయొచ్చు, లేకపోతే 11 అయినా చేయొచ్చు. అదే అలా మొక్కుకున్నప్పుడు ఫస్ట్ మొదట మొక్కుకోవాలి. ఆ రోజు నుంచి కంపల్సరీ కుసుమహర నామం నిరంతరం చేస్తూ ఉంటే ఆ ఫలితం బాగా దక్కుతుంది. కుసుమహర జయ
कुमार जय जय हरनाथ जय कुसुमा कुमार जय Good.